నూతన భాగవతము వామనావతారం మనం తెలుసుకుంటున్నాం. గుజగుజలు పోవువారును గజిబిజి బడువారు చాలా కలకలపడుచున్ గజిబిజి ఎయిరి సభాస్థలి ప్రజలెల్లను బొట్టి ఒడుగు పాపనిరాకన్. గుజగుజలు పోవువారును గజిబిజి పడువారు చాలా కలకలపడుచున్ గజిబిజి ఎయిరి సభాస్థలి ప్రజలెల్లను పొట్టి ఒడుగు పాపనిరాకన్. పుట్టి బ్రహ్మచారి అయిన వామనుడు రాగానే ఆ సభలోని కొందరు ప్రజలు గుసగుసలాడారు, కొందరు గజిబిజి పడ్డారు, కొందరు తికమక పడ్డారు. అలా ఆ సభలోని వారందరూ పెద్ద కలకలం చేశారు అని ఈ పద్య భావం. సభలో అలా కలకలం జరుగుతుండగా ఆ పొట్టి బ్రహ్మచారి బలిచక్రవర్తి సమమండపం దరిచేరాడు. ఆ సందర్భంలో చెవులుగా చెవులకు సామగానంబులు చదువునుద్ఘాతల చదువు వినుచు మంత్రతంత్రార్థ సంబంధ భావములు పేర్కొనిడి పోతల తోడకూడి కొనుచు హోమకుండలంబులందున్న త్రేతాగ్నుల వెలిగించి యాజక వితదిగనుచు దక్షులై బహువిధాధ్వర విధానంబులు చెప్పెడు సభ్యుల చేరజనుచు పెట్టుకోరెడు వేడుక పట్టుపరచు నదిది పుట్టులచ్చికి నాటపట్టు కోరి చరించి సభలోన కొంత తడవు పుట్టు వెన్నడు నిరుగని పొట్టివడుగు. చెవులకు ఇంపుగా సామవేదం పఠించే ఉద్ఘాతల గానాలు విన్నాడు. మంత్రతంత్రాలను వివరిస్తూ హోమం చేసే హోతలను కలుసుకున్నాడు. హోమకుండంలో అహవనీయం, గార్హపత్యం, దక్షిణాగ్ని అనే 3 అగ్నులను వెలిగించే ఋత్విజులను చూశాడు. యాగ విధులను నేర్పరితనంతో పేర్కొంటున్న సభాపతులను సమీపించాడు. ఆ సభను బాగా ఆకర్షించాలని అనుకుని కొంతసేపు ఆ సభలో తిరిగాడాడు అని ఈ పద్య భావము. ధన్యవాదము.